హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గానే వలరీ మూవీ చూసా. అయితే ఈ మూవీ రివ్యూ ఒక్క ముక్కలో చెప్పాలంటే చిన్నపిల్లలపై జరిగిన లైంగిక దాడులను బేస్ చేసుకుని ఈ మూవీ తీశారు. ఇంకా చెప్పాలంటే ఒక బాబాయ్ చేసిన తప్పు కారణంగా ఒక కూతురు తన మానసిక స్థితిని కోల్పోతుంది. అయితే తన పెద్దయ్యాక తనకు డైలీ వచ్చే ఒక కళ తన చిన్నప్పటి గతమని తనకు తెలియదు. అయితే ఫైనల్లీ తనకు వచ్చిన కళ తన చిన్నప్పటి గతం అన్న నిజం తెలిసాక ఆ తప్పుకు కారణమైన వాళ్ళ బాబాయ్ని చంపేస్తుంది. అయితే పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే చిన్నప్పుడు హీరోయిన్ తన ఫ్యామిలీని చంపిన కారణంగా తన మానసిక స్థితి బాలేకుండా అయిపోవడంతో తాను అనాథాశ్రమంలో పెరుగుతుంది. అయితే ఆ హత్యలు తను చేయలేదని మనకు లాస్ట్ కు తెలుస్తుంది. కట్ చేస్తే హీరోయిన్ కి పెళ్ళై ఉంటుంది, తనకు ఒక బాబు కూడా ఉంటాడు. అలాగే తనకు రోజు ఒక పీడకలు వస్తుంది. అయితే అది తన చిన్నప్పటి గతమని తనకు తెలియదు. ఇక హీరో విషయంకి వస్తే తన ఒక నేవీ ఆఫీసర్. తనకు ట్రాన్స్ఫర్ అవ్వడంతో హీరోయిన్ వాళ్ళ చిన్నప్పటి ఊరికి వస్తారు. అయితే హీరోయిన్ కి తెలియదు తన చిన్నప్పుడు తన అమ్మా నాన్నలతో తాను ఆ ఊర్లోనే ఉండేదని. అయితే తన పిల్లల్ని స్కూల్ కి తీసుకెళ్లేటప్పుడు అటువైపుగా ఉన్న బంగ్లాని చూస్తుంది. దాని గురించి వివరాలు తెలుసుకునే ప్రాసెస్ లో తనకు యాక్సిడెంట్ అవ్వడంతో తన గతం మర్చిపోతుంది. అయితే తనకు గతం గుర్తు రావాలంటే సైకాలజిస్ట్ అవసరమని డాక్టర్ చెప్తారు. అయితే ఒక అతను తన సైకాలజిస్ట్ అని తన దగ్గరకు వచ్చి తన గతానికి గుర్తు చేసి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉండగా హీరోయిన్ కి బంగ్లా అంటే ఇష్టమేమోనని హీరోయిన్ డిశ్చార్జ్ అయిన తర్వాత ఆ బంగ్లాలోనే ఉంటారు. అయితే పూర్తిగా కోలుకున్న హీరోయిన్ తన దగ్గరకు వచ్చిన సైకాలజిస్ట్ డాక్టర్ పంపించిన సైకాలజిస్ట్ కాదని తెలుసుకుని దాని తర్వాత ఆ ఇంటి గురించి పూర్తి వివరాలు తెలిసాక తనకు చాలా డౌట్స్ వస్తాయి. అయితే ఆ డౌట్స్ ను క్లియర్ చేయడానికి హీరోయిన్ ని తనకు తెలియని తన బాబాయ్ దగ్గర తీసుకెళ్తాడు. అయితే తన బాబాయ్ తన గతం గురించి చెప్తాడు, కానీ తనకు డైలీ వచ్చే కళ గురించి అయితే తనకు క్లారిటీ రాదు. ఇంకా ఫైనల్ అయితే హీరోయిన్ కారణం వల్ల తన బాబు హాస్పిటల్ కి వెళ్లాల్సి వస్తుంది. అయితే తన బాబు హాస్పిటల్ కి వెళ్లే ప్రాసెస్ లో తను ఒక్కరితే బంగ్లాలో లాక్ అయిపోవడం వల్ల తనకు డైలీ వచ్చే కళపై తనకు క్లారిటీ వస్తుంది. అయితే దీని తర్వాత హీరోయిన్ తన భర్తను తన బాబు ఎక్కడా అని అడగ్గా మీ బాబాయ్ దగ్గర పెట్టా అని తన భర్త చెప్పడంతో వెంటనే వాళ్ళ బాబును వాళ్ళ బాబాయ్ నుండి కాపాడడానికి వెళ్తుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ బాబాయ్ చిన్నప్పుడు వాళ్ళ తమ్ముడిని లైంగికంగా హింసిస్తాడు. తర్వాత హీరోయిన్ వాళ్ళ కొడుకును అలానే చెయ్యాలనుకునే లోపు హీరోయిన్ వచ్చి అడ్డుకుని తన అమ్మా నాన్న ఏ బంగ్లాలో అయితే చనిపోయారో వాళ్ళ బాబాయ్ని కూడా అదే బంగ్లాలో చంపేస్తుంది. అక్కడతో సినిమా అయిపోతుంది.